పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పక్కకు పంపడం పెద్ద న్యూస్ న్యూస్ అయితే కాదు కదా. అంటే 150 జగన్ పక్కన పంపించి పవన్ కళ్యాణ్ మేము టీడీపీ పక్కన కదా పెద్ద లెక్క కాదు కదా. టీడీపీ లెక్క అంటే సీట్లు గెలిచిండు పవన్ కళ్యాణ్. అంతకుముందు ఎన్ని సీట్లు గెలిచిండు? ఒకటి గెలిచిండు. ఆయన కూడా వైసీపీ గెలిపాడు. 0 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. అవునన్నా, చరిత్రలోనే 21కి 21 ఎవరికి వచ్చినాయి? 2-3 ఎవరు చెప్పు. సిక్కిం స్టేట్ లో వచ్చినాయి, వేరే స్టేట్ లలో వచ్చినాయి. అది కాదు, తెలుగులో రాలే కదా. ఆ కంటెంట్ పక్కకు పెట్టండి. ఇప్పుడు తెలుగుదేశం కూటమికి పొత్తు ఎక్కడి వరకు, ఎలక్షన్ వరకు పొత్తు. వీళ్ళకు 133 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రూలింగ్ చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ అవసరం అయితే లేదు అధికారంలో ఉండడానికి. లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు లేకుండా వీళ్ళు పరిపాలించుకోగలుగుతారు. వాళ్ళకి మెజారిటీ ఉంది. ప్రభుత్వం అయితే ఎలాంటి డోకా లేదు. కాబట్టి వాళ్ళ యొక్క పార్టీని డెవలప్ చేసుకోవడం కొరకు లోకేష్ తో డిప్యూటీ చేయొచ్చు. రేపు అవసరం అయితే ముఖ్యమంత్రిని కూడా చేయొచ్చు. దాన్ని అడ్డుకునే యొక్క సత్తా అయితే పవన్ కళ్యాణ్కి లేదు. ఏపీ ప్రజలకు కూడా ఇప్పుడు వాళ్ళ చేతిలో 5 ఏళ్ల వరకు లేదు. మరి అంత దమ్మున్నప్పుడు సింగిల్ గా రావాల్సింది చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కూడా సింగిల్ గా పోయేది ఉండే కదా. పవన్ కళ్యాణ్ కి దమ్ము లేదని అందరికి తెలుసా? చంద్రబాబు దమ్ము లేదా, నువ్వు ఒప్పుకుంటావా? చంద్రబాబుకు దమ్ము లేకుంటే 133 సీట్లు గెలిచినోడు కాదు కదా. నారా లోకేష్ కాళ్ళు మొక్కాడు కదా నా పవన్ అన్న కాళ్ళు. దానికి ఏమంటారు? నారా లోకేష్ కాదు భయ్యా, సింపుల్ గా చెప్పండి. అంటే మీరు అంటే డిప్యూటీ సీఎం లోకేష్ చేయడం తప్పు అంటారా, లేకపోతే చేయడానికి అవకాశం లేదంటారా? తప్పే కదా. 15 సంవత్సరాలు గుర్తించుకుంటూ వచ్చిన పదవిని నారా లోకేష్ ఇస్తానంటే ఎట్లా? డిప్యూటీ సీఎం అనేది వాళ్ళకు పోటీపోలియా భయ్. అది పొత్తుల భాగంగా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీ యొక్క మనుగడ కోసం పార్టీని పెట్టినటువంటి సీనియర్ ఎన్టీఆర్ ని పక్కకు తప్పించి ఆ పార్టీని తీసుకొని నడిపించిండు. అంటే గతంలో కూడా 5గురికి ఇచ్చే డిప్యూటీ సీఎం, అప్పుడు అంత పేరు రాలేదు డిప్యూటీ సీఎం కి. కానీ ఈసారి ఒకరికి ఇచ్చిన అంత పేరు వచ్చిందని పవన్ కళ్యాణ్ కోసం. పేరు అంటే ఏ విధంగా పేరు? డిప్యూటీ సీఎం నిజం చెప్పాలి. ఇప్పుడు జనరల్ భయ్యా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పవర్ లోకి వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చిందంటే వాళ్ళు పార్టీ ఫండింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. పార్టీ ఫండింగ్ చేసిన వాళ్ళు అయితే ఉంటారు. అవినీతి జరుగుతుందని టీడీపీ నుంచి నువ్వే చెప్తున్నావు. నేను చెప్పట్లే, నువ్వే ఇప్పుడే చెప్పినావు కదా. వైజాగ్ మన ఎక్కడికి పోయిన పవన్ కళ్యాణ్ ఒక బోర్డు దగ్గరికి పోయి సీజ్ ద షిప్ అన్నాడా? ఎందుకన్నాడు? ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నేను అడిగి పోతే 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయట. అసలు నన్ను అడిగి పోవద్దంటున్నారు, అవినీతినే అడ్డుకోవద్దంటున్నారట ఆయన మాటలతోటే చెప్పింది. నేను చెప్పలే. అంటే పవన్ కళ్యాణ్ కే చెప్పారు, ఎవరైతే పెట్టుబడి పెట్టినోళ్ళు నేను సంపాదించుకోవాలి, మేము పైసలు పెడితేనే మీరు గెలిచిరు అన్నట్టుగా ఇండికేషన్ ఆయనకే ఇచ్చింది. సో పవన్ కళ్యాణ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది, రేపు అన్ని పరిస్థితుల్లో ఇబ్బంది. సో ఆటోమేటిక్ గా కొంచెం సైడ్ పవన్ కళ్యాణ్ తీసేద్దాము మీ ఆ నాయకులకు ఉందా?